అలాగే గైస్, రాము లైఫ్ చేంజింగ్ నాలెడ్జ్ ఛానల్కి అయితే వెల్కమ్ అండి. సో టుడే టాపిక్ వచ్చేసి డిగ్రీలో జాయిన్ అవ్వాలంటే మనం ఏం చదువు ఉండాలి అండ్ అది ఏం చదువుకుంటే బెటరు అన్న కొంచెం ఒపీనియన్ గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ డిగ్రీలో ఏ గ్రూప్స్ ఉంటాయి అండ్ డిగ్రీ అప్లై చేసుకోవడానికి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత ఏం చేయాలి ఏంటన్న కన్ఫ్యూజన్లో ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అయితే ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నా. సో వీడైతే అందరికి వీలైనంత తొందరగా మీ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ లో ఎవరు పాస్ అయ్యి ఉన్నారు, డిగ్రీ జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. కంపల్సరీగా అయితే చాలా యూజ్ అవుతుంది అవడం అయితే జరుగుతుంది. సో ఇంటర్మీడియట్ లో ఖచ్చితంగా మనం టెన్త్ అయిన తర్వాత టెన్త్ అండ్ ఇంటర్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ లో ఖచ్చితంగా మనం ఓపెన్ కానీ రెగ్యులర్ స్కూల్ కానీ లేకపోతే సిబిఎస్ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఎవరైనా కానీ ఎంపీసీ కానీ బైపీసీ కానీ అండ్ సిఈసి కానీ హెచ్ఈసి కానీ ఎంఈసి కానీ అన్ని ఇతర వొకేషనల్ కోర్సెస్ కానీ ఏమైనా చదువుండి పాస్ అయ్యి ఉంటే తర్వాత మనం గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్కి అయితే మనం అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అవి మనం కంపల్సరీగా పాస్ అయ్యి ఉండాలి. సార్ మేము ఫెయిల్ అయ్యాం సార్ మాకు ఎలాగనుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకొని మళ్ళీ మీరైతే అప్లై చేసుకోండి డిగ్రీకి. సో డిగ్రీలో గ్రూప్లు ఏమేమి ఉంటాయి సార్ అసలు తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో దాని గురించి కూడా అయితే నేను డిస్కషన్ చేస్తాను. సార్ నేను ఎంపీసీ చదవని బైపీసీ చదవని ఏ గ్రూప్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటుంది కదా, దానికి కూడా అయితే నేను క్లారిటీగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆర్ట్స్ బిఏ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇది వచ్చేసి ఇంటర్లో హెచ్ఈసి చేసిన వాళ్ళకైతే చాలా యూజ్ అయితే అవడం అయితే జరుగుతుంది. అంటే సైన్స్ బిఎస్సి వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లో వచ్చేసి చాలా గ్రూపులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. బ్యాచిలర్ ఆఫ్ వచ్చేసి బిఎస్సి కెమిస్ట్రీ, బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి మ్యాథమెటిక్స్, బిఎస్సి ఫిజిక్స్ అండ్ ఒక 4-5 టైప్స్ గ్రూప్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది బిఎస్సిలో. సో అందులో ఏ గ్రూప్ తీసుకున్నా కానీ ఎంపీసీ చేసిన ఇంటర్మీడియట్ లో ఎంపీసీ ఎవరు చేశారో వాళ్ళకైతే సైన్స్ గ్రూప్స్ అయితే బాగా యూజ్ అవుతుంది బిఎస్సిలో. అండ్ కామర్స్ వచ్చేసి బీకామ్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్. సో ఇంటర్లో సిఈసి ఎవరు చేశారో వాళ్ళందరికి కూడా బీకామ్ అయితే యూజ్ అవడం అయితే జరుగుతుంది. అంటే ఎంపీసీ సిఈసి హెచ్ఈసి బైపీసీ చేసిన వాళ్ళు చాలా మంది బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మేనేజ్మెంట్ బీబీఏ అంటారు, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. సో ఈ 4 గ్రూప్ లో ఎవరైనా కానీ ఎక్కువగా ఎంపీసీ అండ్ సిఈసి వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. 1 or 2 గ్రూప్స్ కూడా అడిగింది మేబీ ఇస్తారు. అండ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ వచ్చేసి ఇది ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి మాత్రమే తీసుకోవడం అవుతుంది. సిఈసి వాళ్ళకంటే కొంచెం కష్టం. సిఈసిలో బీకామ్ కంప్యూటర్స్ అయితే తీసుకోవడానికి యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో బీసీఏ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంపీసీ వాళ్ళకి అయితే యూజ్ అవడం అయితే జరుగుతుంది. అండ్ వొకేషనల్ కోర్స్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ ఇది ఏంటంటే ఇంటర్లో అదర్స్ గ్రూప్స్ అన్నాను కదా వొకేషనల్ గ్రూప్స్ వాళ్ళకైతే యూజ్ అవడం అయితే జరుగుతుంది. అంటే ఫైన్ ఆర్ట్స్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్ ఫైన్ ఆర్ట్స్ అంటారు కదా. సో ఎవరికైనా ఆర్ట్ బొమ్మలు వేయడం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళైతే ఈ గ్రూప్ తీసుకోవడం అయితే చాలా యూస్ఫుల్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఇంకా చాలా గ్రూప్స్ ఉన్నాయి. మోస్ట్ ఎక్కువగా ఏంటంటే బిఎస్సి అండ్ బీకామ్ అయితే కొంచెం యూజ్ అవుతుంది. బీసీఏ తర్వాత ఏంటి బీబీఏ కూడా యూజ్ అవడం అయితే జరిగింది. సో డిగ్రీలో అయితే కొంచెం గ్రూపులు అయితే ఈ 7 ఉంటాయి. సో ఈ 7 అయితే మీకు చెప్పడం అయితే జరిగింది. ఇంకా అదర్స్ చాలా గ్రూప్స్ ఉన్నాయి, కానీ రేపు పొద్దున్న మనం భవిష్యత్తులో ఏది యూజ్ అవుతుంది ఏంటన్నది చూసుకొని జాయిన్ అవ్వండి. అండ్ తర్వాత డిగ్రీలో జాయిన్ అవ్వాలంటే మన దగ్గర ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి ఉండి తర్వాత డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకుంటే మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి చాలా మంది తెలియదు. సో వాళ్ళ గురించి అయితే ఇది చాలా ఉపయోగపడడం జరుగుతుంది. సో ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చేసి ఇంటర్ మార్క్ లిస్ట్ అండ్ థర్డ్ వచ్చేసి పాసెస్ ఫోటోస్ ఒక 4 కానీ 8 కానీ ముందుగా ఉంచుకోండి. అండ్ సిగ్నేచర్ 4th వచ్చేసి అండ్ 5th వచ్చేసి మొబైల్ నెంబర్ కంపల్సరీగా మీ దగ్గర అయితే వర్కింగ్ లో ఉన్నది మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే మెసేజెస్ కానీ ఏమైనా ఓటీపీస్ రావాలనుకుంటే ఆ మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ జీమెయిల్ వచ్చేసి వర్కింగ్ లో ఉన్న జీమెయిల్ ఉన్నాయి, ఎందుకంటే మొబైల్ నెంబర్ ఒక లాక్ అయినా కానీ జీమెయిల్స్కి అయితే ఓటీపీలు రావడం అయితే జరుగుతుంది. అండ్ 1 to 10th వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాలి. ఎందుకంటే మీరు లోకాలిటీ ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది ఏంటన్న దాని గురించి అయితే స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ కావడం అయితే జరుగుతుంది. అది మీరు ముందుగా జాగ్రత్త చేసుకోండి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ 2 కూడా మోస్ట్ ఎందుకంటే 2020 అయితే లేటెస్ట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే తీసుకోకపోతే చాలా తర్వాత ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ బాయ్స్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఒక సర్టిఫికేట్ అయితే ఉండడం అయితే జరిగింది. ఈబీసీ అని అంటారు, ఈడబ్ల్యూఎస్ కూడా అంటారు. రెండిల్లో ఏదో ఒక సర్టిఫికేట్ అయితే తీసుకోండి. అది సచివాలయంకి వెళ్ళి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏమైనా డిగ్రీ గురించి కానీ ఇంటర్ గ్రూప్స్ గురించి కానీ ఇంకా ఏమైనా కంటెంట్ రావాలనుకుంటే సార్ మాకు పలానా గ్రూప్ గురించి పలానా దాని గురించి చెప్పండి అని చెప్పేసి
మీరు కామెంట్ చేసినా గానీ నేనైతే ఆ వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేశాను. సో అందరికి కూడా థాంక్ యూ ఫర్ వాచింగ్.